పనులు. అసలు ఈ పాపం చేసిన వాడికి రాళ్ళతో కొట్టి చంపాలని మరణశిక్ష దేవుడే రాసిచ్చాడు. మాకు ధర్మశాస్త్రంలో మరణశిక్ష అని. మరి నువ్వైతే ఏమంటావు అంటే నేనైతే క్షమిస్తాను అన్నాడు యేసయ్య. బైబిల్లో 3 సందర్భాల్లో దేవుని చెయ్యి వచ్చి రాసిన సందర్భాలు 3 కనపడతాయి. దేవుని చెయ్యి, దేవుని వేలు రాసిన సందర్భాలు 3 కనపడతాయి. ఒకటి, మోషే గారికి సినాయి పర్వతం మీద దేవుడు స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని తన చేతితో తన వేలుతో తానే పలకల మీద రాసించినటువంటి సందర్భం ఒకటి. రెండవదిగా బెల్తషాజరు అనేటువంటి ఒక రాజు యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు వస్తువులు తెచ్చుకుని వాటిలో ద్రాక్షారసం వేసుకుని తాగుతుంటే గోడ మీదకి చేయి దిగి వచ్చేస్తారు. దిగి వచ్చి ఆ గోడ మీద రాస్తుంది. ఏమని రాస్తుంది గారు? మెనే మెనే టెకెల్ వాసిన రాస్తుంది. అంటే నువ్వు చేసిన పాపానికి శిక్షను రాశాడు గోడ మీద. మొదటిసారి ఏం రాశాడంటే పాపం చేయకూడదు, పాపం చేయకూడదు అని రాసినటువంటి ఆ చెయ్యి రెండవసారి పాపం మితిమీరిన తర్వాత, పాపం యొక్క పరిపక్వత వచ్చిన తర్వాత బెల్తషాజరుకి మరణ శిక్షను గోడ మీద రాశాడు. అదే సృష్టికర్త చెయ్యి పాపము చేయకూడదు అని రాసినటువంటి ఆ చెయ్యి, పాపము చేసిన వాడికి శిక్షను రచించిన అదే చెయ్యి ఈ రోజున నేల మీద రాస్తూ రాస్తూ ఏమంటుందో తెలుసా? నేను నిన్ను క్షమిస్తున్నాను. క్షమాపణ ఇవ్వగలిగింది అది చెయ్యి. ఏ దేవుడైతే తన చేతితో ఆ యొక్క మరణ శిక్షను, మరణ శాసనాన్ని మనకి రాశాడో ఆ శిక్షను కొట్టివేస్తూ మనకి క్షమాపణ ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. మానవుడికి సహవాసమే కాదు, తిరిగి ఏమిచ్చాడు? ఆయన క్షమాపణ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పాపము చేసిన మానవుడికి శిక్ష కావాలి. ఈ మానవుడు చేసిన పాపానికి శిక్ష వచ్చి తీరాలి. శిక్ష తప్ప వేరే స్థానం లేదు. ఆదాము పాపం చేసినప్పుడు కూడా దేవుడు ఆదాముతో చెట్టు పక్కన దాక్కున్నప్పుడు అంటాడు, అదమ్మా నువ్వు ఎక్కడున్నావు, అదమ్మా నువ్వు ఎక్కడున్నావు. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ మాట మనకి. దేవుడికి తెలియదు ఆదాము ఎక్కడున్నాడో. ఏదో తోట సృష్టించిన దేవుడికి సమస్తం తెలుసు కదా. ఎక్కడో సైతానుడు మనసులో ఒక మాట అనుకుంటేనే తెలిసిపోయింది దేవుడికి. చెట్టు వెనకాల ఆదాము గురించి తెలీదా? చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యకు తెలుసు, చెట్టు పైన కూర్చున్న జక్కయ్య తెలుసు, చెట్టు కింద నుంచున్న నతానీయుల గురించి తెలుసు. ఇదిగో దూరం నుంచే నతానీయులు అన్నాడు, పేరు తెలియపోయినా. జక్కయ్య పేరు తెలియకుండా చెట్టు మీద ఉన్న జక్కయ్య చెప్తున్నాడు. మరి చెట్టు వెనకాల ఉన్న ఆదాము తెలీదా దేవుడికి? చెట్టు పైన ఉన్న జక్కయ్య తెలుసు, చెట్టు కింద ఉన్న నతానీయులు తెలుసు, చెట్టు వెనకాల ఉన్న ఆదాము తెలీదా దేవుడికి? మరి ఎందుకు అడుగుతున్నాడంటే ఆదాము నోటితో చెప్పించాలని దేవుడు ఆశ. హల్లెలూయా. చేసిన తప్పుకి మానవుడి నోటి నుంచి క్షమాపణ రావాలని, పశ్చాత్తాపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడు మనకి ఈ రక్షణ, ఎప్పుడు మనకి ఈ క్షమాపణ వస్తుందంటే నీ నోటితో నేను పాపిని ప్రభువు అని ఎవరైతే ఒప్పుకోగలుగుతారో వారు ఈ రక్షణను సొంతం చేసుకోగలుగుతారు. హల్లెలూయా. దేవుడు మన నోటి నుంచి ఆశిస్తున్నాడు, ఇదిగో నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే ఈ క్రిస్మస్ రోజున అడగగలుగుతారో వారందరి గుండెల్లో యేసయ్య జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు కదా మనకి క్షమాపణ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరంలో ఏమని అర్థము చెప్పాలి? ఏమని తోడంట? దేవుడు మనకి ఎప్పుడో యెషయా గ్రంథంలో ప్రవక్తగా చెప్పాడు. ఏమని? ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కంటది, అతను మీరు ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. మరి యేసేపు గారు, మరియమ్మ గారు ఆయనకి ఏమని పేరు పెట్టారు? ఇమ్మానుయేలు అని పెట్టిందా మరియమ్మ? యేసేపు గారు పెట్టారా ఇమ్మానుయేలు అని? అలా పెట్టలేదే. యేసు క్రీస్తు అని పెట్టాడు. ఎవరు పెట్టారు?
యేసుక్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడే పెట్టారు. మరి ఇమ్మానుయేలు ఏమైపోయింది? ఇమ్మానుయేలు అని పెట్టాలి కదా. తల్లిదండ్రుల నుంచి ప్రవక్త, యెషయా ప్రవక్త 400 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచించాడు. 700 సంవత్సరాల ముందు ప్రవచించాడు. ఆ పేరు లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు యేసేపుకు సప్రమంత ప్రత్యక్షమే దేవత చెప్పింది, ఇమ్మానుయేలు అని పేరు పెడతావు. అతడు ఏమని ఉంటాడు? ఇమ్మానుయేలు అనే మాటకి ఏమని అర్థం? దేవుడు మనకి తోడని అర్థం. మరి పెట్టలేదు. ఆలోచించారా? ఒక రోజున మోషే గారు 450 సంవత్సరాల బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిపోతూ ఉంటారు. ఆయన 40 సంవత్సరాలు మిద్యాను అడవుల్లో గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు. బాగా వినాలి, ఆ చెప్తే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు 450 సంవత్సరాలు బానిసలుగా నలిగిపోతున్నారు. 40 సంవత్సరాలు మోషే గారు గొర్రెలు కాచుకుంటున్నారు. ఎక్కడ? మిద్యాను అనేటువంటి అరణ్యంలో. ఒకరోజు ఈయన గొర్రెలు కాచుకుంటుంటే ఒక పొద కాలిపోతుంది. ఏం పొద? ఒక పొద కాలిపోతుంది. ఆ కాలిపోతూ పొద మాత్రం పచ్చగా ఉంది, మంట మాత్రం ఎర్రగా వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. పొద కాలిపోతుందని మోషే దగ్గరికి వస్తుంటే పొదలోంచి మాటలు పడతాయి. మోషే, నువ్వు నిలబడిన ప్రాంతం చాలా పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడిచి నా దగ్గరికి రా అన్నాడు. చెప్పులు విడిచి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడి మోషే ఈ ప్రజలను విడిపించడానికి నేను నాయకుడిగా చేయబోతున్నాను. నువ్వు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, ఫరో యొక్క దేశపు యొక్క సమస్తాన్ని నీకు ఇచ్చేస్తానని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడటం జరిగింది. అయితే మోషే అక్కడ ఒక మాట మాట్లాడతాడు. మోషే ఏమంటాడంటే, ప్రభా, ఓకే, నువ్వు చెప్పినట్టే నేను వెళ్తాను, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఒక ప్రశ్న వేస్తారు. ఏమంటారు? నిన్ను పంపించిన దేవుడు పేరేంటి అని అడుగుతారు. ఎవరు అడుగుతారు? నిన్ను పంపించిన దేవుడి పేరేంటో మాకు చెప్పు, అప్పుడు మేము ఈ బానిసత్వాన్ని వదిలిపెట్టి నీ మాటలని నీ వెనకాల వస్తాము. నన్ను అడుగుతారు, నీ పేరు ఏమని అడిగితే నేను ఏమని చెప్పాలంటే, నిర్గమకాండం 3:14 వచనంలో అంటాడు, ఏమంటాడు? నేను ఉన్నవాడను అనువాడని చెప్పు. అదేంటి? అబ్రాహాముకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఏమని చెప్పాడు? నేను సర్వశక్తి కలిగినటువంటి. మరి కొందరికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పాడు. కానీ మోసే దగ్గరికి వచ్చినట్టు ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్పాలకి? నేను ఉన్నవాడును. అది పేరా? అది పేరండి. ఆయన యెహోవా అని గొప్ప నామం ఉంది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనకి ఆయన నామం. మన ఎవరు కూడా వ్యర్థముగా చెరుపుకూడదు. అంత పవిత్రమైన పేరు. ఇలాంటికి యూదులు ఆ నోట నుంచి యెహోవా అని మాట పలకడానికి భయపడతారు. అంత మంచి పేరు పెట్టుకున్నటువంటి దేవుడు మోషే తన ప్రజలకు ఏమని చెప్పాలయ్యా అని అడుగుతుంటే అన్నాడు, నేను ఉన్నవాడును చెప్పయ్యా. ఎందుకు దేవుడు అలా చెప్పన్నాడు? ఈ 450 సంవత్సరాలు ఈ బానిసత్వం అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క కఠినమైనటువంటి ఐగుప్తు యొక్క సైనికులు పెట్టుతున్న హింసలను భరిస్తూ, బాధలను భరిస్తూ, కష్టాలను భరిస్తూ, వారి పెట్టి చేస్తున్న వ్యక్తి చాకరీ పనులు చేస్తూ, వారి కబంధ హస్తాలను నలిగిపోతూ మూలుగుతూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. విపరీతంగా ఎంతవరకు వాళ్ళు బాధలు అనిపించారంటే, ఇదిగో గర్భము ధరించినటువంటి ఇశ్రాయేలు స్త్రీలు ఒకవేళ ఆ గర్భంలో ఉన్నది మగబిడ్డ అని తెలిస్తే గర్భం నుంచి బయటకు రాగానే ఆ మగబిడ్డను, ఆ పసికన్నును ఆ తల్లి ఎదుటే పురిట్లోనే చంపేటువంటి కఠినమైనటువంటి జీవితాలు వారు జీవిస్తున్నారు. తన కన్ను ఎదుటే తన పుట్టినటువంటి బిడ్డ, తన కన్ను ముందే రక్తపు మడుగుల్లో ఆ యొక్క పసిబిడ్డ చనిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇశ్రాయేలు ప్రజలందరూ చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే మాకెందుకు ఈ శ్రమ, ఉంటే మాకెందుకు ఈ కష్టము, ఉంటే మాకెందుకు ఈ కన్నీరు, ఉంటే మాకెందుకు ఈ వేదనని కన్నీరు కాల్సి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి వేదనతో వారు మూలుగుతూ కన్నీరు కాల్స్తూ ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దేవుడు మోసేది అంటాడు, వారి ప్రార్థన నేను విన్నాను, నువ్వు వెళ్ళి వారికి చెప్పు, వాళ్ళతో నేను ఉన్నానని చెప్పాను. గట్టిగా చెప్పకూడదు. దేవుడు వాళ్ళతో నేను ఉన్నాను, వారి శ్రమలో నేను ఉన్నాను, వారు విడిపించడానికి నేను ఉన్నానని చెప్పు. నేను ఉన్నవాడును అనువాడునని చెప్పు మోషే. ఈ రోజున మన పరిస్థితిని బట్టి తన నామం యొక్క భావాన్ని మనకు తెలుపుతున్నాడు. ఇమ్మానుయేలు అనగా ఏమిటి అర్థం? భాషాంతరమున దేవుడు మనకి తోడేనందు.
ఎప్పుడైతే ఈ ఆదాము గారు పాపము చేసి ఏదైనా తోట నుంచి గట్టివేయబడ్డాడో, దేవునికి దూరం అయిపోయాడు, తోడు లేని వాడిగా మానవుడు మారిపోయాడు కనుక ఇప్పుడు క్రీస్తు అన్నాడు, మరలా తిరిగి నీకు తోడు ఇవ్వడానికి నేను హల్లెలూయా. తోడు లేని మానవుడికు తోడు ఇవ్వడానికి ఆయన తిరిగి వచ్చినటువంటి ఏకైక దేవుడు మన దేవుడు. యావత్తు మానవాళికి ఏం కోల్పోయింది? ఒక తోడును కోల్పోయింది. అందరూ ఒంటరి వారు అయిపోయాము, దేవుణ్ణి సమీపించలేని వారు అయిపోయాము, దేవుణ్ణి నేరుగా ప్రార్థన చేయలేని వారు అయిపోయాము, దేవుణ్ణి చూడలేని వారు అయిపోయాము, దేవునితో మాట్లాడలేని వారు అయిపోయాము. ఎవరో యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, యాజకుడి దగ్గరికి వెళ్ళి మన పాప పరిహారం ఆయనకి ఇస్తే ఆయన మీద దేవుడితో చెప్తున్నాడు తప్ప ఈ మానవుడు నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి సౌభాగ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరలా తిరిగి నీకు తోడుగా ఉండడానికి హల్లెలూయా. ఆ కోల్పోయిన తోడును మరలా నేను ఇవ్వడానికి జన్మించాను. ఇదిగో నా భార్య నన్ను సరిగ్గా చూడలేదేమో, నా భర్త నన్ను సరిగ్గా చూడలేదేమో, అయ్యో నా బిడ్డలు నన్ను చూడలేదేమో, నా తల్లిదండ్రులు నన్ను చూడలేదేమో, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నాకు ఎవరు తోడను అనుకుంటుంటే ఈ క్రిస్మస్ శుభదినాన్ని దేవుడు అన్నాడు, నీకు తోడుగా ఉండడానికి నేను జన్మించాను. నీకు తోడుగా ఉండడానికి నేను వచ్చాను. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి భక్తుడు. ఆయన చాలా ఎక్కువగా దేవుడితో సమయాన్ని గడిపేవాడు, దేవుని సన్నిధిలో చాలా ఎక్కువగా ప్రార్థన చేసేవాడు, చాలా ఎక్కువగా దేవుడితో గడిపేటువంటి భక్తుడు ఆయన. ఒక రోజున ఆయన కొంచెం నీరసం వచ్చింది. ఆ నీరసం అలా పెద్దదైపోయింది, మంచం మీద పడిపోయాడు, లెగలేకపోతున్నాడు. మరణిస్తానేమో అనేటువంటి పరిస్థితి వచ్చేసింది, ఇంకా చావే శరణ్యం అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఏంటి ఎంతగా నేను దేవుడు ఎందుకంటే రోజు పొద్దున లేచి ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన, ఇంతగా దేవుడితో రోజు మాట్లాడేవాడిని. నాకెందుకు ఇంత కష్టం వచ్చింది, నాకెందుకు ఇంత బాధ వచ్చింది, నాకెందుకు ఇంత శ్రమ వచ్చింది అని కురిగిపోయాడు. కురిగిపోయి ఆ మంచం మీద అలా పడుకుని ఉంటే ఒక కళ వస్తుంది ఆయనకి. ఆ కళలో ఒక సముద్రపు ఒడ్డున ఆ ఇసుకుంటా చూసారా, తడి ఇసుకుంటారు సముద్రం ఒడ్డున, ఆ ఇసుకలో 4 పాదాల యొక్క జాడలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఏంటి? పాదాల యొక్క పాదాలు కనపట్ల అడుగులు ఆ ఇసుకలో పడతాయి కదా, ముద్దలు మనం అడుగులు వేసినప్పుడు అడుగు జాడలు ఎన్ని కనపడతాయి? 4 పాదాలు ఇలా 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 నడుచుకుంటూ వెళ్తున్నాయి. నడుచుకుంటూ వెళ్తూ 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 కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ 4 పాదాల నుంచి 2 పాదాలు మాయమైపోయినాయి, ఒక 2 పాదాలు మాత్రమే నడుస్తుంది. ఎన్ని పాదాలు? 2 పాదాలు మాత్రం నడుస్తుంది. ఇద్దరు నడుచుకుంటూ మళ్ళీ లెగిసిపోయి దేవుడు కనపడాడు, అవును ప్రభా నువ్వు నాతో చక్కగా మాట్లాడావు, నువ్వు చూపించిన దర్శనం నాకు అర్థమైంది, ఇప్పుడు వరకు నువ్వు నాతో నడిచావు, ఆ 4 పాదాల్లో 2 పాదాలు నీయి, 2 పాదాలు నాయి కదా, మరి ఈరోజు నాకు శ్రమ వచ్చింది, ఈరోజు నాకు కష్టం వచ్చింది, ఈరోజు నాకు నీరసం వచ్చింది, మంచం మీద పడిపోయాను, ఈ శ్రమలో ఈ కష్టం నాకు వచ్చిందంటే దానికి కారణం నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబట్టే కదా నేను ఎలా అయిపోయాను, ఈరోజు నేను ఒంటరిగా నడాల్సిన పరిస్థితి నాకు వచ్చింది కదా ప్రభా అని కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేశాడంట. వెంటనే దేవుని స్వరం ఆ వ్యక్తితో మాట్లాడుతుంది, నా కుమారుడా, నా కుమారుడా, నువ్వు నిజమే చెప్పావు, ఆ 4 పాదాలు కరెక్టే, నువ్వు 2 ఇవి 2 నాయే. ఇన్ని రోజులు నీతో పాటు నేను కూడా కలిసి నడిచాను, ఇన్ని రోజులు మన ఇద్దరు కలిసే నడిచాము, కానీ నువ్వు అన్నట్టు ఈరోజు ఏదో నీకు కష్టం వచ్చిందనో, ఈరోజు నీకేదో శ్రమ వచ్చిందనో, ఈరోజు నీకేదో బాధ వచ్చిందనో నేను ఒంటరివాడిని చేసి నేను విడిచి వెళ్ళిపోయాను అంటున్నావు కదా. లేదు లేదు, నువ్వు చూస్తున్నటువంటి ఆ 2 పాదాలు నీ కదరా, ఆ 2 పాదాలు నాయి. ఇప్పుడు వరకు నువ్వు నాతో నడిచావు, ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాను. ఇప్పుడు వరకు కలిసి నడిచాము, కానీ నీకు కష్టం వచ్చిందని, నీకు బాధ వచ్చిందని, నీకు శ్రమ వచ్చిందని నిన్ను విడిచిపెట్టే దేవుడిని కాదు నేను, నా లెక్కల మీద ఎత్తుకుని నిన్ను నడిపిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున మనకు తోడుగా ఉండడానికి దేవుడికి ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలో వచ్చాడు. రెండవదిగా ఏమంటాడో తెలుసా? క్షమించడానికి, క్షమాపణ ఇవ్వడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా మనకు తోడుగా ఉండడానికి ఆయన జన్మించాడు.
ఇంకొక వచనాన్ని చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తగ్గించుకున్నాడు. చాలండి, చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బాగా వినాలి. అందరూ ఈ లోకంలో నిన్ను నువ్వు బతకాలను తెలిపిస్తాను. అలా చచ్చిపోవాలని ఎవరైనా కొడతాడా? మరణించాలని ఎవరైనా కొడతాడా? ఎవరు పుట్టినా మనం ఏమంటాం? దీర్ఘాయువును దయచేసి మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు జన్మమైనటువంటి ఒక విచిత్రం ఏంటంటే ఆయన మరణించడానికి జన్మించినటువంటిది. అదేవిధంగా ఆయన కేవలం చనిపోవడానికే జన్మించినటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలో ఎలా చనిపోవాలి అన్ని నిర్ణయించుకుని లోకానికి వచ్చినటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు ఏమన్నాడు తెలుసా? దేవునితో సమానం ఉండుట విడిచిపెట్టబడిన భాగ్యం అని ఎంచుకోలేదు కానీ ఆయన ఏమంటాడ ఆయన తను తగ్గించుకుని రిక్తుడిగా చేసుకుని ఎంతవరకు అంటే సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకుని లోకానికి తండ్రి తన్నాడు, తండ్రి నీ బాధ నేను చూస్తున్నాను, తరాలుగా సంవత్సరాలుగా చూస్తున్నాను. ఇదిగో సహవాసం పోయిన ఈ మానవుడి కోసం నువ్వు పడుతున్నటువంటి ఆ యొక్క స్పందన నేను చూస్తున్నాను, నీ యొక్క బాధ నేను చూస్తున్నాను. ఇదిగో నేనేం చేస్తానో తెలుసా? ఈ భూలోకానికి నీతో సమానంగా ఇక్కడ సింహాసనంలో కూర్చోలో కాదు నాకు కావాల్సినటువంటి భాగ్యం. నువ్వు ఏ మానవుడైతే నీ చేతులాగా చేసుకుని అక్కడ దూరమయ్యని నువ్వు బాధపడుతున్నావో అతను తిరిగి నీకు దగ్గర చేయడానికి నేనే ఈ లోకానికి దిగి వెళ్తాను. దిగి వెళ్ళటమే కాదు, నేనేం చేస్తానో తెలుసా? ఏ చేతితో అయితే ఈ మానవుడు చేసిన పాపాలకి నేను మరణ శిక్ష రాశాను ఆ యొక్క శిక్షను తుడిచివేయడం కోసం నా అరచేతిలో నేను ఏం చేస్తాను? మేకులు కొట్టించుకుంటాను. ఆ సినిమాలో మేకులు కొట్టించుకుంటాను. ఇదిగో ఈ యొక్క భూమి మానవుడు పాపం చేశాడు నేను శపించినప్పుడు ఈ భూమి ఏం మొలిపించిందో తెలుసా? ముళ్ళ పొదలను గచ్చి పొదలను ఈ భూమి మొలిపించింది. ఆ శాపానికి సాదృశ్యమైనటువంటి ఆ ముళ్ళను నేను ముళ్ళ కిరీటంగా ధరింపజేసి ఆ శాపాన్ని కూడా నేను తీసివేస్తాను. కోల్పోయినటువంటి ఈ మానవుని తిరిగి నీ సన్నిధిలో చేర్చడం కోసం, నీ కౌగిల్లో చేర్చడం కోసం నేను ఏం చేస్తాను తెలుసా? నా చివరి ఆఖరి రక్తం బొట్టు వరకు చిందించి ఈ మానవుని తిరిగి మళ్ళా సంపాదిస్తాను. ఏ సైతానుడితో అయితే నువ్వు ఏదో తోటలో శపథం చేసావో, ఏ సైతానుడితో అయితే ఏదో తోటలో ఇదిగో నీ యొక్క స్త్రీ సంతానం మీద పుట్టినవాడు వచ్చి నీ యొక్క తలను చిత్తకొడతాడని చెప్పావో ఆ యొక్క తలను చిత్తకొట్టడానికి నీ శపథాన్ని నేను నెరవేర్చడానికి స్త్రీ సంతానంగా నన్ను నేను తగ్గించుకుని భూమి మీదకి వెళ్ళి ఆ కన్నువరి సిలువను ప్రభువా అని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ సిలువలో సమస్తాన్ని చేశాక చివరగా ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆయన సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి సమాప్తమైనదని చెప్పి తల ఉంచి సిలువలో ఏం చేశాడు? ఏమొచ్చి తల ఉంచి సిలువలో ప్రాణాలు ఉంచి. ఏ దేవుడైతే నీకు ఊపిరి పోయడానికి తల ఉంచాడో, ఏ దేవుడైతే నీకు ఊపిరిని ఇవ్వడానికి తల ఉంచి నీకు ఊపిరినిచ్చాడో మరలా నిన్ను తిరిగి దక్కించుకోవడం కోసం ఆయన తల ఉంచి ప్రాణం పెట్టి తిరిగి మనల్ని అందరినీ సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అందుకు కదా ఈ క్రిస్మస్ సంతోషకరమైన పండుగ. ఎందుకు ఇది ప్రజలందరికీ కలిగి మహా సంతోషకరమైన శుభవర్తమానం. తన ప్రాణాన్ని వెలగా చెల్లించి తన రక్తాన్ని వెలగా చెల్లించి దేవుడే మానవుడిగా దిగి వచ్చి మనకు చేసిన ఆ గొప్ప త్యాగమే ఈ క్రిస్మస్ పండుగ. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. న్యూయార్క్ దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒక బాలుడు సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్లో టీచర్లు అతనికి అనేకమైనటువంటి క్రాఫ్ట్స్ నేర్పించేవారు. బాగా వినాలి, క్రాఫ్ట్స్ నేర్పించేవారు. క్రాఫ్ట్స్ అంటే ఏదైనా చేతులతో చేసేటువంటి పనులు అన్నమాట. ఇతను ఏం నేర్చుకున్నాడంటే చెక్కలతో బొమ్మలు తయారు చేసేటువంటి పనిని నేర్చుకున్నాడు. రోజు ఇంటికి వచ్చి ఆ చెక్క ఒకటి తీసుకున్నాడు. ఆ చెక్కతో ఏదో ఒక బొమ్మ చేతలను తయారు చేస్తూ ఒక మంచి పడవను తయారు చేశాడు. ఏం తయారు చేశాడు?
మంచి పడవలు తయారు చేశాడు. రోజు వచ్చి చెక్కడం, అలా చెక్కి తన స్వాస్థాలతో ఒక పడవను తయారు చేసుకున్నాడు. ఆ పడవను తయారు చేసుకుని ఆ పడవ కింద తన పేరు కూడా చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు? తన పేరు చెప్పుకున్నాడు. ఎందుకంటే ఇది నేను తయారు చేసినటువంటి నా పడవ, నా స్వాస్థాలతో నేను చెప్పుకున్నటువంటి నా పడవ అని చెప్పి తన పేరును దాని మీద చెప్పుకుని రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ బీరువాలో వచ్చి ఆ పడవను తీసుకుంటూ కాసేపు దాన్ని ఎత్తుకుంటూ దాంతో ఆడుకుంటూ దాన్ని ముద్దు పెట్టుకుంటూ అలా బీరువాలో పెట్టాడు. ఎందుకు? తన చేతులతో తను చేసుకున్నాడు కాబట్టి తనకి అదంటే చాలా ఇష్టమైపోయింది. ఒకరోజు బయట చాలా భయంకరంగా వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే ఈ వర్షంలో ఈ పడవతో ఆడుకోవాలని ఆ బిడ్డ ఏం చేశాడంటే ఆ పడవను తీసుకుని తన ఇంటి ముందు ఆ రోడ్డు మీద నీళ్లు ప్రవాహంలో వెళ్తుంటే ఆ ప్రవాహంలో ఈ పడవను పెట్టాడు. ఈ పడవ చక్కగా తేలుతుంటూ అలా వెళ్తుంటే ఇతను కూడా ఆ పడవతో పాటు పరిగెట్టుకుంటూ ఆడుకుంటాడు. అలాగా పడవతో చక్కగా ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఆ పడవ అలా ఎగురుతుంటే ఆనందిస్తున్నాడు. చక్కగా ఉంది. ఈలోపు వర్షం చాలా పెద్దదైపోయింది, ప్రవాహం చాలా పెద్దదైపోయింది. చాలా స్పీడ్గా పడవ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. పరిగెత్తాడు పట్టుకుందాం చేయలేకపోయింది. అలా వెళ్ళిపోయి పెద్ద కాలంలో పడిపోయింది. పెద్ద కాలంలో చాలా కొట్టుకుంటూ నదిలోకి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆ పడవ అతనికి కొన్ని సంవత్సరాలు వెతికాడు. అయ్యో, నేను తయారు చేసుకున్న పడవ, నా చేతులారా నేను చెక్కుకున్న పడవ నాకు తిరిగి దొరికితే బాగుందని ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా కదా పట్ల పెరిగి యవనస్తుడయ్యాడు. ఒకరోజు నా న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ అనేటువంటి ఒక సెంటర్ ఉంటుంది. ఆ టైమ్స్ స్క్వేర్ అనేటువంటి సెంటర్లో చాలా బొమ్మలు షాపులు ఉంటాయి. చాలా ఫేమస్ బొమ్మల షాపులు అక్కడ ఉంటాయి అన్నమాట. ప్రపంచంలో అక్కడ దొరకలేని బొమ్మలు ఉంటాయి. ఒకసారి నేను అమెరికాకి వెళ్తే మా అబ్బాయి, నాన్న నాకు పలానా కారు కావాలని చెప్పాడు. నేను ఆయన అడిగాను, ఈ కారు ఎక్కడ దొరుకుతుందంటే పలానా టైమ్స్ స్క్వేర్కి వెళ్ళండి, అక్కడ బొమ్మల షాప్లో దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి ఆయన కోసం నేను ఆ బొమ్మ కొనుక్కొచ్చాను అమెరికా నుంచి. అలాగే ఈ టైమ్స్ స్క్వేర్ సెంటర్లో ఉన్నటువంటి అద్దాల షాప్ ఎదురుకుండా ఎవరు నడిచికెళ్తున్నాడంట. ఆ కరెక్ట్గా బొమ్మల షాప్ దగ్గరికి వచ్చినప్పటికీ అద్దంలో ఆ పడవ కనపడదు. హల్లెలూయా. అద్దంలో ఆ పడవ కనపడుతుంది. ఇతరులో చాలా ఆనందం వచ్చేసింది, చాలా సంతోషం వచ్చేసింది. ఈ 20 సంవత్సరాల తర్వాత నేను పోగొట్టుకున్నటువంటి నా పడవ వల్ల నా కళ్ళు ముందు కనపడుతుంది అని పరిగెట్టుకుంటూ ఆ షాప్ ఓనర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఓనర్ గారిని అడుగుతాడు. ఓనర్ గారు ఈ పడవ ఎవరిది? ఇది నేను తయారు చేసుకున్న పడవ అండి, నాకు ఇచ్చేది అంటే. ఆయన అంటున్నాడు, అదేంటి అలాగే లాగిస్తాను, అది నేను చాలా డబ్బులు పెట్టుకున్నాను కదా, నువ్వేం చేస్తావు, నీకు కావాలంటే నువ్వు డబ్బులు తీసుకురా, ఈ పడవ నీకు ఇస్తాను, అమ్ముతాను. ఎంత డబ్బులు కట్టాలి సార్ అని అడిగాడు ఓనర్ గారిని. ఆయన అంటున్నాడు, $2,000 కట్టమన్నాడు. ఎంత? $2,000 అనగానే అంటున్నాడు, ఏంటి సార్ పడవకి అంత రేట్ అంటే? ఆయన అంటాడు, అన్ని బొమ్మలు విషవతాటితో తయారు చేస్తారయ్యా, ఇది ఎవరో చేతితో చెక్కి చేశారు. మ్యాన్ మేడ్ వస్తువులకి చాలా వాల్యూ ఉంటుంది, అందుకే దీని విలువ అంతా $2,000 అన్నాడు. సరే ఓనర్ గారు, మీరు ఆ పడవలు ఎవరికి అమ్మకండి, అది చెక్కింది నేనే, అది తయారు చేసుకుని నేనే, ఎలాగైనా మీకు $2,000 కట్టుకొస్తానని ఆయన మాట ఇచ్చి నేను ఇంటికి వచ్చాను. అమ్మ అడుగుతున్నాడు, అమ్మ నాకు ఎంత కావాలి? $2,000 కావాలి. అమ్మ అంటుంది, ఎలా పిచ్చోడా, ఒక 100, ఒక 50, ఒక 20 అంటే ఇస్తాం, మరి $2,000 అంటే ఎక్కడి నుంచి చెప్తాం? కుదరదు, వెళ్ళిపోతాం. ఈ యవనస్తుడికి ఎలాగన్నా తాను తయారు చేసుకున్నటువంటి ఆ పడవని, తన చేతులారా చెప్పుకున్న ఆ పడవని తిరిగి తను సంపాదించుకోవాలని, ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం రాత్రి బాబు కష్టపడటం పనిచేశాడు. పార్ట్ టైం చేయటం, నైట్ అంతా వర్క్ చేయటం, చెమటను రక్తంగా మారుస్తున్నాడు. రోజు ఆహారేషన్లో నిద్ర లేకుండా కష్టపడిపోయి 1 నెలంతా ఆహారేషన్లో పనిచేసి ఒక $2,000 సంపాదించాడు. హల్లెలూయా. సంపాదించి పరిగెట్టుకుంటూ ఓనర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇవ్వండి నా $2,000 ఆయనకి ఇచ్చాడు. ఆయన తిరిగి ఆ బొమ్మ ఇచ్చాడు. ఆ బొమ్మని ఇలా చేతితో పట్టుకుని ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఆనందంగా న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేస్తూ ఆ టైమ్స్ స్క్వేర్ అనేటువంటి సెంటర్లో నిలబడి ఆ బొమ్మను పట్టుకుని ఒక మాట చెప్తాడు. ఆ కోట్ చాలా ఫేమస్, అది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఆ బొమ్మను చూసి అంటాడు, ఓ మై డియర్ కోట్, నా ప్రియమైనటువంటి పడవ, వన్స్ ఐ మేడ్ యూ టు ఓన్ యూ, ఒకసారి నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను నా చేతులారా తయారు చేసుకున్నాను, బట్ టు రీగెయిన్ యూ ఐ హ్యావ్ టు పే యూ అన్నాడు. నేను మళ్ళా తిరిగి నేను సంపాదించుకోవడం కోసం నేను ఏం చేశానో తెలుసా? చెల్లించాల్సి వచ్చింది. ఈరోజు యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, ఒక రోజున నిన్ను
సొంతం చేసుకోవడానికి నా చేతులారా నేను చేసుకున్నాను. ఈ రోజులు తిరిగి మరలా నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేనే భూమి మీదకి దిగి వచ్చి నా సిలువ రక్తాన్ని వెలగా చెల్లించి నేను తిరిగి సొంతం చేసుకున్నాను. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ శుభ ఆనందం నీకు నీ కుటుంబానికి తోడే నడిపించినట్టుగా. చాలా చక్కటి శుభవర్తమానాన్ని అందించిన పాస్టర్ గారికి మా పెనుగొండ సంఘం తరఫున, మా పాస్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా వందనాలండి. అధ్యక్షత చేయడం ఇవన్నీ రావు. ఇక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు. ఇది చూసే వాళ్ళకి ఎలా కనపడుతుందంటే ఏదో బచ్చాగాళ్ళు ఏదో చేసినట్టు అనిపిస్తున్నామో, అంటే కార్యక్రమం నడిపించిన వాళ్ళు అనిపిస్తున్నామో అనుకుంటున్నారు. ఎందుకంటే మేము మా చదువులు మేము ఆ రేంజ్లోనే ఉండేవాళ్ళు, ఆ విధంగానే ఉండేవాళ్ళు. సేవలో సహకరించేవాళ్ళు కాదు మా అమ్మకి కానీ మా డాడీకి కానీ. ఏదో మా డాడీకి భయపడి కూర్చుంటున్నాయి, ఏమి రాదు, ఏమి తెలియదండి. చాలామంది దైవజనులు పాపం ఇలా కార్యక్రమాలు నడిపించి వెళ్ళిపోయేవారు. వాళ్ళు కూడా భయపడేవారేమో, వీళ్ళు ఎవరు చేస్తారో చేయరో చెప్తే అని. వాళ్ళు కూడా ఏమీ ఇచ్చేవారు కాదు. మా డాడీ చనిపోయారు కదా, ఇక్కడ డైరెక్షన్ కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. సో అలా ఏమీ తెలియకుండా పోయిందని చెప్పి ఇంకా కార్యక్రమాలు మనమే చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎవరినన్నా గౌరవించకపోయినా, ఎవరి పేర్లన్నా పిలవకపోయినా, ముందుది వెనక ముందు చేసిన కొంచెం టెన్షన్ ఇవ్వడమే కనపడినా దయతో క్షమించండి. మరి బాగా చెప్పిన వర్తమానాన్ని మళ్ళీ రికలెక్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ లంచ్ టైం ఉంది కాబట్టి మనకి ఏం చేయట్లేదు. చాలా నూతనమైన అందరి మనసును తాకే మంచి అర్థాలతో మీనింగ్ఫుల్ టైమ్లీ మెసేజ్ ఇచ్చినందుకు మరి ఒక్కసారి మా ధన్యవాదములు. ఇప్పుడు మనం హృదయపూర్వకంగా దేవునికి అర్పించే వాటి విషయంలోకి వద్దాము. మరి కానుకలు పట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాము, దేవునికి సహకరిద్దాం. మనం వచ్చి ఉన్నటువంటి మరి సింగర్ గారు సాల్మన్ రాజు గారు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో ఆయన చాలా ఫేమస్ అండి. దేశాలు కూడా వెళ్తూ మరి పాటలు పాడుతూ ఉంటారు, సువార్త కూడా చేస్తున్నారు. మరి ఆయన చప్పట్లు కొట్టి మనం ఆహ్వానిద్దామండి. చప్పట్లు అనగా మనం ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆహ్వానించినట్టు. దైవజనురాలు అమ్మగారికి, అలాగే సిస్టర్ గారికి, మన యొక్క సంఘానికి మోనోటోలు పెట్టాను. ఒకసారి మోనోటోలు చూడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు అద్భుతమైన వర్తమానం అందించిన దైవజనులు, అభిషేకులు, అంతర్జాతీయ సువార్థికులు సునీల్ కుమార్ అయ్య గారికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన మా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. దీనుడనైన నన్ను దేవాతి దేవుడు కువైట్ దేశానికి 2023, 2024 ఆ 2 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా వెళ్ళి ఉన్నాను. దైవజనులు, అభిషేకులు గద్దె లివింగ్స్టన్ గారు, పిసిసి సంఘాల వ్యవస్థాపకులు వారి ద్వారా అక్కడికి నేను పిలువబడగా, మన ఇండియాలో, మన ఆంధ్రాలో సింగర్స్ ఎవరు చక్కగా పాడగలరు అని వాళ్ళు కమిటీ వేసుకుని ఆలోచిస్తే దీనుడనైన నన్ను మా సునీల్ బాబు గారు ఎన్నుకున్నారు. దేవుడు ప్రేమపడి చప్పట కొడదాం ఒకసారి. అంతేకాదు మరి అయ్యగారు కోవిడ్ దేశంలో మంగాఫ్ అనే ప్రాంతంలో సంఘములో చక్కటి వర్తమానాలు అందించడానికి, సంగీతం అందించడానికి, గాన పరిచయం చేయడానికి ఈ దీనుడికి అనేక మార్లు అవకాశం ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్ర. అనేక సంఘాలకి ఇంచుమించు 2వ మారు వెళ్ళినప్పుడు 40 సంఘాల్లో వాక్య పరిచర్య చేయడానికి దీనుడు కృపనిచ్చారు. ఈరోజు మరి దైవజనులు మా బావగారిని చూడడానికి దేవుడు నాకు కృపించారు. దేవునికి స్తోత్ర.
అద్భుతమైన వర్తమానం అందించారు. అంతటి సువార్థికుడు సంఘాల్లో ఈ తీరుడు వాక్యం అందించడం అంటే ఉదయించే సూర్యుడు ముందు బ్యాటరీ లైట్ వేసినట్టు ఉంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఇంత చక్కటి వర్తమానం అందించిన దైవజనుడు యొక్క మందిరాల్లో నేను వాక్యం అందించడం ఏంటి, నేను గాన పరిచయం చేయటం అంటే అనుకో నాలో నేను ఆలోచిస్తూ ప్రభుని కనపరుస్తున్నాను. ఆయన చూడడానికి వారితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడి వెళ్ళడానికి నా కుమారుడు నేను వచ్చి ఉన్నాను. మరి ఈ సందర్భంలో దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సహోదరి మరి దేవుని ప్రేమతో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కానుకలు పాట మన దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్నే అర్పించారు, కానుకగా ఇచ్చారు. ఆయనకి మనం ఏమిచ్చిన ఆయన రుణము తీర్చలేము గనుక మనం ఇచ్చే కానుకలే కాదు, మన హృదయాన్ని కూడా మన దేవునికి కానుకగా. అందరికీ హృదయము యేసుకు చోటేది. అమ్మా అయ్యా, యేసుకు చోటేది. తమ్ముడు చెల్లి అవని ఎంత ఆయనది అయినా బలమేమి, అవని ఎంత ఆయనది అయినా బలమేమి. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని ఎంత ఆయనది అయినా బలమేమి. ఆయన
మీద యేసయ్య కనులు మూడు వేళ సమాగమకను తెలుసు వేళ శిలువ మీద యేసయ్య కనులు మూడు వేళ సమాగమకను తెలుసు వేళ సఖీ భూమిగిరిసారా అవనియంతలాయనది అయినా ఫలమేమి అవనియంతలాయనది అయినా ఫలమేమి అందరికీ హృదయముంది చేసుకుతోడేది అందరికీ హృదయముంది చేసుకుతోడేది చేసుకుతోడేది అందరికీ హృదయముంది తమ్ముడు చెల్లి అమ్మా అందరికీ హృదయముంది యేసుకు చోటేది ఎప్పుడైతే నీ హృదయంలో నా యేసయ్యకు చోటిస్తావో అదే నిజమైన కృష్ణ యేసుకు చోటేది దేవునికి స్తోత్రం హల్లెలూయా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మరి అమ్మగారు మన కాంతమ్మ గారు అలాగే దైవసరులు విజయ్ కుమారయ్య గారు నా చిన్న వయసులో ఇక్కడి సెంటర్లో క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే రాత్రి పూట వచ్చి ఇంచుమించు 30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇక్కడ సంగీతం అందించారు. చప్పట్లు పడదాం ఒకసారి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి అయ్యగారి యొక్క మందిరంలో నిలబడి పాటలు పాడుతున్నా. దేవునికి స్తోత్ర. నేను మా బావగారి గురించి చెప్పాను, మా అక్క గారి గురించి మర్చిపోయాను, మా జ్యోతక్క గారి గురించి. కోవిడ్ దేశంలో మరి బావగారు అలాగే అక్కగారు కూడా చక్కగా ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క పరిచయంలో నేను కోవిడ్ దేశం వెళ్తే నన్ను ఎంతగానో ప్రోత్సహించి నా సొంత అక్కలను ప్రేమగా చూసుకుంటున్నాను. చప్పట్లు పడదాం ఒక్కసారి. ఒక్కలు వెళ్ళినా ఇంచుమించు 20 ఐటమ్లు వండి పెడుతుంది ఆవిడ మహాతల్లి. మరి మా అమ్మగారు మన కాంతమ్మ గారు అన్ని ఐటమ్లు ఉండారో లేదో నాకు తెలియదు, కానీ మా అక్కయ్య గారు మాత్రం కోవిడ్ దేశానికి భోజనానికి ఆహ్వానించారు. అయ్యగారు నన్ను వెళ్ళారు. అందరికీ భోజనం పెట్టేసి మా జ్యోతక్క గారు అంటారు, తమ్ముడు లాస్ట్ని బావగారు నీవు నేను మన ముగ్గురమే తిందామని చెప్పింది అక్క. ఎదురుకుండా అయ్యాక ఇలా పేర్చేసి ఇంచుమించు 20-30 ఐటమ్స్ అన్ని వండి పెట్టి, అక్క మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, ఈ వంటలు వండుదానికి ఇంత టైం ఎక్కడ దొరికింది ఇంకా చెప్తాను. తమ్ముడు నువ్వు రాక పోయిన కూర్చో. మొట్టమొదటిగా నేను 2023 అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిగా అడుగు పెట్టావు కదా, మరి మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మా యొక్క ఆతిథ్యం స్వీకరించాలి తమ్ముడు. అందుకే నీ కోసం ఆకాశంలో ఎగిరేవి అనగా రకరకాల పెట్లు ఉంటుంది అక్క, కింద పాకేవి అంటే పీతలు, ఈదేవి ఏంటి చేపలు, అంతేకాదు రొయ్యలు, రకరకాల ఐటమ్స్ అన్నీ వండి పెట్టి నా ముందు పెట్టి మర్యాదగా ఇవన్నీ నువ్వు తినాలని చెప్పింది అక్క. నేను గర్వంగా చెప్పుకున్నాను, ఆతిథ్యం ఇవ్వటంలో కోవిడ్ దేశంలో మొట్టమొదటిగా ఉంటారు మా యొక్క బావగారు అక్కడికి. చప్పట్లు కొడదాం ఒకసారి. ఇది నేను వాళ్ళని పొగడడానికి కాదు, కానీ ఉన్నతగా చెప్తున్నాను. కనుక ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఫిబ్రవరిలో మరలా బెహ్రెన్ వెళ్తున్నాం. అంతేకాదు మరలా దేవుడు కృపుంటే చిత్తమైతే ఖత్తర్ అలాగే కోవిడ్ కూడా వెళ్ళడానికి దేవుడు మరి త్రోవ సరళం చేస్తున్నాడు. ఈ దీనుడి కొరకు మీరు ప్రార్థించాలని మీకు తెలియజేస్తున్నాను. నా యొక్క పాటలు మీరు యూట్యూబ్లో సొలోమన్ రాజు సాంగ్స్ అని టైప్ చేస్తే నా యొక్క పాటలు మీరు వీక్షించవచ్చు. మరి వేదిక మీద ఉన్న దైవజనులు మరొకసారి బావగారు సునీలయ్య గారికి, మరి ఈ లైవ్ వీక్షిస్తున్న మా జ్యోతక్క గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ చేరి ఉన్న అందరికీ, మరి అమ్మగారికి, మరి సిస్టర్ గారికి, కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను.
అలాగే చక్కటి సంగీతం అంచిన తమ్ముళ్లకు సౌచిష్టం తమ్ముళ్లకు మా టీం తరపున వందనాలు తీసుకున్నాం. దేవుడు మనందరిని దీవించునుగాక. చాలా వందనాలండి. అనేక విషయాలు జ్ఞాపకం చేశారు. మీరు పాట పాడుతుంటే అందరూ తరించిపోయారు. చాలా అది పాట కూడా ఒక రకమైన సందేశం, చాలా బాగుంది. ఇంకా మీరు 10 పాటలు పాడితే వినాలను ఆకలి తగ్గిపోయింది నాకైతే జనరల్గా, ఇంట్లో తెలియదు. చాలా వందనాలండి. ఇప్పుడు పట్టిన కానుకల నిమిత్తము మనం వచ్చి ఉన్నటువంటి సేవకులు మాస్టర్ యూబిఆర్ ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసి ఏకీభవిద్దాం. దేవుడు ఆయన చేతిలో పెట్టిన వాటికి ప్రార్థించి వాటిని ఆశీర్వదించారు. ప్రార్థన చేసుకుందామండి. అక్కడ ప్రారంభించండి, కట్టుకోండి. సర్వశక్తియు ప్రేమ స్వరూపేదేవ ప్రభావాన్ని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించిన ఇక లేఖను సెలవిస్తుండే అతని కృపలో